వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. పార్టీ ఇవ్వండి నాకు, పార్టీ. ఎంత సక్సెస్ సాధించారు, చాలా సక్సెస్ సాధించారు మీ ప్యాషన్ కెరీర్లో. ఎన్నటి లేని సక్సెస్ సాధించారు, చాలా స్ట్రగుల్ చూశారు. లాస్ట్కి ఫుల్ జోష్ వచ్చేసింది ఆ సక్సెస్ చూసేసరికి. అదే సక్సెస్ సాధించా నా వెళ్ళిపోతారా? ఏం లేకుండా, ఒక సొంత ఒపీనియన్ లేకుండా, సొంత ఒరిజినాలిటీ లేకుండా వెళ్ళిపోదామని అక్కడే పప్పులో కాలేసుకుంటున్నారు. ఒక్కటి మర్చిపోతున్నారు, ఒక ప్రిన్సిపల్ మర్చిపోతున్నారు. చాలా బలంగా గుర్తుపెట్టుకోవాలి ఇది. చాలా మంది ఇక్కడే సక్సెస్ సాధించామని, లేకపోతే ఏదో గొప్పలు సాధించామని వాళ్ళ ప్యాషన్ కెరీర్లో హాయిగా ప్రౌడ్గా అసలు ఫుల్గా అవతల వాళ్ళని అసలు పట్టించుకోకుండా, అసలు ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోయి, ఏ స్టేజ్ నుంచి వాళ్ళు స్ట్రగుల్ చేసి చాలామంది ఈ మధ్యన చూస్తున్నాను రియాలిటీలో కూడా. చాలామంది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా వాళ్ళు అసలు మర్చిపోయారు. సక్సెస్ సాధించాక వాళ్ళ ఓన్ ప్యాషన్ కెరీర్లో నేను చెప్తున్నాను, తలపోగరెక్కిపోయింది. ఎస్, దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. చాలామందికి తలపోగరెక్కింది. వాళ్ళకి మనం గుర్తు చేస్తే వాళ్ళు ఏమంటారు, మనమే నిన్న పోస్తారనమాట, మనం వాళ్ళ తప్పుల్ని గుర్తిస్తే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి అలా ఉండకూడదంటే ఏం చేయాలి? అలా తల పొగురెక్కకుండా ఉండాలంటే మీరేం చేయాలి? మీరు ఎట్లాగా హానెస్ట్గా సక్సెస్ సాధించకుండా హానెస్ట్గా ట్రూగా ఎట్లా ఉండాలి? మీ వాల్యూస్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? మీ మైండ్ సెట్ని ఎలా స్టేబుల్గా ఉంచాలి? మీ సక్సెస్ అయినా సరే మీ ప్యాషన్ కెరీర్లో అది తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడాలి మీరు. చాలామంది స్కిప్ చేస్తున్నారు. స్కిప్ చేస్తే ఏమొస్తుందండి? కోడి గుడ్డు కూడా రాదు మీకు, చెప్తున్నాను కదా. అందుకే ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ మీరు స్కిప్ చేస్తే చాలా మీకు లాస్ వస్తుంది. నాకేం లాస్ లేదు, మీకే లాస్. మీ కెరీర్ చేస్తున్న వాళ్ళు మీరు. నేను వచ్చి మీ కెరీర్ని నిర్ణయించి మిమ్మల్ని అలా పుష్ మిమ్మల్ని అట్లా వెళ్ళు అని అట్లేం చేయలేను కదా. ఎవరి కెరీర్ వాళ్ళది. నా ఎక్స్పీరియన్స్తో నేను మీకు షేర్ చేస్తూ ఉంటా టిప్స్, నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు నేను పడిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నా ప్యాషన్ కెరీర్లో. అందుకని మీరు కూడా దాన్ని చూసి నేర్చుకోండి, చివరి వరకు చూసి. ఎందుకని పారిపోతారు? అక్కడేదో ఎంటర్టైన్మెంట్ దొరికింది, ఇక్కడ ఒక వ్లాగ్ దొరికింది, అక్కడేదో ఇంకేదో డ్యాన్స్ దొరికింది, ఎంటర్టైన్మెంట్ దొరికింది, అక్కడేదో పారిపోతారు. ఉండండి మరి, మీ కెరీర్ బాగుపడాలి, ఉండండి మరి నా వీడియోలో. ఎందుకు పారిపోతారు? చివరి వరకు చూడండి వీడియోని, ఎక్కడ స్కిప్ చేయొద్దు. నోట్స్ కూడా తీసుకోండి ప్రతిదీ. మీ వాల్యూస్ ఎలా పెంచాలో నేను చెప్తాను. వాల్యూస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, మీ ఓన్ వాల్యూస్. అవతల వాడు ఏదో చెప్పాడని, అవతల వాడు పాయింట్స్ మీరు తీసుకొచ్చి మీరు ఇంప్లిమెంట్ చేసి దట్ ఈస్ రాంగ్. మీ లోపల ఏముందో ఒరిజినాలిటీ, అసలు మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి, దాన్ని బదిలించండి. ఆ పాయింట్స్ మీరు పాటిస్తే మీ లైఫ్లో నిజంగా మీరు స్టేబుల్గా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, మీకు ఫెయిల్యూర్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా సరే, ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే మీ లైఫ్లో మీ ప్యాషన్ కెరియర్లో స్టేబుల్గా ఉంటారు. ఒకసారి డౌన్గా ఉండిపోయి డౌన్ఫాల్ అవుతే ఇంకోసారి సడన్గా హాయిగా డోపమిన్ రేస్ అయినట్టు ఏంటండి. అందుకే దీనికి ఒక లిమిట్లో ఉంచడానికి కోడ్ ఆఫ్ ఆనర్, కోడ్ ఆఫ్ వాల్యూస్ మీరు బిల్డ్ చేసుకోవాలి. సో చూస్తుండండి. నా పేరు సాయాదిత్య, ఇలాంటి వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అసలు కోడ్ ఆఫ్ వాల్యూ మీనింగ్ ఏంటి? నిజమైన నిజమైన మీనింగ్ ఏంటి? కోడ్ ఆఫ్ వాల్యూ మీనింగ్ ఇది ఎవ్వరికి తెలియదు. చాలామంది అనుకుంటారు కోడ్ ఆఫ్ వాల్యూ అంటే ఏదో బుద్ధిమంతుగా ఉండి బుద్ధిమంతుగా, అలా కాదు. కోడ్ ఆఫ్ వాల్యూ అంటే అది కూడా మన కోడ్ ఆఫ్ వాల్యూ అంటే ఎవరైతే అవతల వాళ్ళు, మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే, నేను నిర్ణయించుకున్నా ఇంకా నుంచి ఇలా స్ట్రిక్ట్గా మీకు చెప్దామని, అలా చెప్తే కానీ మీరు వినరని నాకు తెలుసు. అందుకే మీరు కూడా ఇలాగ నన్ను యాక్సెప్ట్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. అదర్వైజ్ మీ కెరీర్ మొత్తం నాశనం అయిపోతుంది. వేరే ఉన్న స్టేజ్లోనే అక్కడే ఉండిపోతారు మీరు, ఎవరేం చేయలేరు. అందుకని జాగ్రత్తగా నా పాయింట్స్ అన్నీ పాటించండి. నేను చెప్పే పాయింట్స్ అన్నీ ఈ క్షణం కోసం కాదు. నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఇవన్నీ పాయింట్స్ ఆ మూమెంట్ కోసం కాదు, మొమెంటరీ ఎగ్జైట్మెంట్ కోసం కాదు, మొమెంటరీ నాలెడ్జ్ కోసం కాదు, లాంగ్ టర్మ్ ఎడ్యుకేషన్కి, లాంగ్ టర్మ్ నాలెడ్జ్ కోసం నేను మీకోసం షేర్ చేస్తూ ఉంటాను ఇలాంటి టిప్స్ అని. అందుకే నంబర్ 1, కోడ్ ఆఫ్ ఆనర్ బిల్డ్ చేసుకోవాలంటే కోడ్ ఆఫ్ వాల్యూస్, మీకు సొంత వాల్యూస్ మీకు బిల్డ్ చేసుకోవాలనుకుంటే మీకోసం మీరు ఎవ్వడి మాట వినకూడదు. ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఎవరైనా వస్తే
మీ సొంతపు చుట్టాలైనా కావచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కావచ్చు, క్లోజ్ మెంబర్స్ అయినా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, ఓన్ ఫ్యామిలీ. మీ ఓన్ ఫ్యామిలీ కూడా కొందరికి కోడ్ ఆఫ్ వాల్యూస్, వాళ్ళ సొంత ఒపీనియన్, సొంత కోడ్ ఆఫ్ వాల్యూస్ లేకపోవచ్చు. మీరు ఎదగండి, మీరు మీ సొంత కోడ్ ఆఫ్ వాల్యూస్ని మీరు పెంపొందించుకుంటే అప్పుడు మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు సొంతంగా కోడ్ ఆఫ్ వాల్యూస్ వాళ్ళు బిల్డ్ చేసుకునేలాగా తయారవుతారు. అండ్ సెకండ్ థింగ్, చాలా మంది వేరే వాళ్ళని సజెషన్లు అడుగుతారు ఈ ప్యాషన్ కెరీర్ జర్నీలో. స్టార్టింగ్లో ఓకే, వాళ్ళకి చాలా నేర్చుకునేది ఉంటుంది, వాళ్ళ ప్యాషన్ కెరీర్లో చాలా నేర్చుకోవాలి, చాలా స్ట్రగుల్ అవ్వాలి. ఓకే, దట్స్ ఫైన్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ నేర్చుకున్న టైంలో వాడెవడు వచ్చాడు, సలహాలు ఇచ్చేస్తున్నాడు, ఉచిత సలహాలు ఇస్తున్నాడు, ఇదే పెట్టేసుకొని లేదా హాస్టల్ పెట్టుకొని లేకపోతే ఇంకేదో పిచ్చి 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 సలహాలు ఇచ్చేస్తున్నారు. దాన్ని మీరు గనక పాటిస్తే, గుడ్డిగా పాటిస్తే అయిపోయారు. ఈ సెకండ్ థింగ్, మీరు ఇది గనక ఈ మిస్టేక్ గనక మీరు కమిట్ చేస్తే గనక మీరు లైఫ్లో అస్సలు ఎదగలేరు మీ ప్యాషన్ కెరీర్లో అసలు. సెకండ్ థింగ్, ఎప్పుడైతే మీ బయట వాళ్ళ సజెషన్స్ని మీ డెసిషన్స్గా మార్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు చెప్పారని, దట్ ఈస్ నాట్ కంపల్సరీ. వాళ్ళు చెప్తారు, ఓన్లీ పాటించాలని రూల్ లేదు. ఇప్పుడు సొసైటీ కూడా అలానే బతుకుతోంది. ఎవరో చెప్పారని వాళ్ళు అనేసుకుంటున్నారు. వాళ్ళు ఏదో మీ గురించి తప్పుగా అనుకుంటే కూడా వాళ్ళు అనేసుకుంటున్నారు, నేను తప్పు, నేను వేస్ట్ కానీ ఏదేదో అనుకుంటారు. వాళ్ళు అనినంత మాత్రం మీరు అయిపోతారా? కాదు కదా. అందుకే డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్ బై అదర్స్. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నానని మీరు సడన్గా మారిపోయి మంచి మనిషిలాగా గుడి గోపురాలకు వెళ్ళిపోయి అట్లా పూజలు చేసేసి మంచివాడిని అవుదాం అంటే అక్కడ కుదరదు. ఇక్కడ మీరు ఎప్పుడైతే మీరు పుట్టారో అప్పటి నుంచి ఒకటే థింకింగ్ ఉంటుంది, ఒకటే మైండ్ సెట్ ఉంటుంది, మీ ఒరిజినాలిటీ ఉంటుంది. దాన్ని గ్రహించి ఇప్పటికంట దాన్ని ఇంకా మీ ఒరిజినాలిటీ ఇంకా పెంచుకొని ఫేక్ చేయకుండా, మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది, స్టాప్ ఫేకింగ్ అని ఒక వీడియో ఉంది. ఆ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, లేకపోతే కింద ఒక ప్లేలిస్ట్ లింక్ ఒకటి ఉంటుంది డిస్క్రిప్షన్లో. ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ ప్లేలిస్ట్ చూస్తే ఆ ప్లేలిస్ట్లో ఆ వీడియో ఉంటుంది, వీడియోకి రెఫర్ చేయండి. ఈ ఫేక్ పీపుల్ ఉంటారు చూసారా, ముఖ్యంగా ఫేక్ పీపుల్ని ఎలా నమ్మకుండా ఎలా ఉండాలి, ఒరిజినల్గా ఎలా ఉండాలి అన్నదే నేను చెప్పాను ఆ వీడియోలో. అలా ఒరిజినాలిటీని ఫేక్ చేసేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు వరకు చూసారు కదా ఈ 3 పాయింట్స్, ఏమనిపించింది కమెంట్లో రాయండి. అండ్ తర్వాత ఇంకోటి కూడా ఉంది, ఆగండి వెళ్ళిపోకండి. ఇంకోటి ఏమిటంటే, చాలామంది ఇందాక నా ఫస్ట్ పాయింట్లోనే ఎక్కడో చెప్పాను, ఎవరికి అలా లీనియన్స్ ఇచ్చేకండి, లిమిట్స్లో పెట్టాలి. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ. ఎస్పెషల్లీ నాకు జరిగింది అట్లాగా. నా ప్యాషన్ కెరీర్లో నేను చేస్తుంటే, నా యూట్యూబ్ వీడియోస్ నేను చేస్తుంటే వాళ్ళు వచ్చి ఉచిత సలహాలు ఇచ్చారని చెప్పాను కదా, అలాగే నాకు కూడా జరిగింది. నా మాటలు ఇది అన్నారు మొత్తం. కానీ నేను ఇన్ఫ్లుయెన్స్ అయినా, నేను అట్లాగా ముందుకు పోయానా, వాళ్ళు డెసిషన్ తీసుకొని లైట్ తీసుకున్నా. అలా కూడా మీరు లైట్ తీసుకోవాలి. ఇది బిగ్గెస్ట్ పాయింట్ నేను పాటించాను నా లైఫ్లో. ఈ ఇప్పటివరకు 3-4 పాయింట్స్ చెప్పావు కదా, అది పాటించలేమంటే పాటించినవే నేను చెప్తాను. ఆల్వేస్ నేను థియరిటికల్గా ఏది చెప్పను, ఆల్వేస్ నేను ప్రాక్టికల్ ఉంటా నా లైఫ్లో. ఎవరైతే ప్రాక్టికల్గా ఉంటే వాళ్ళంటే నాకు ఇష్టం. తర్వాత ఇప్పుడు మీ ప్యాషన్ కెరీర్ ఎదగాలంటే ఇట్లా నాజుగ్గా ఉంటే సరిపోదు. నాకు కూడా తెలిసింది నాజుగ్గా ఉండకూడదని. స్ట్రైట్ కాన్ఫిడెన్స్లో నిలబడాలి. వాళ్ళు క్వశ్చన్ అడిగితే కాన్ఫిడెంట్గా చెప్పాలి. సపోజ్ వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు అనుకో, ఏం చేస్తున్నావు లైఫ్లో అని, ఐఎమ్ గుడ్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ డూయింగ్ గ్రేట్ ఇన్ మై ప్యాషన్ కెరీర్ అని బలంగా చెప్పాలి, కాన్ఫిడెన్స్తో చెప్పాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చెప్పాలి. అప్పుడు చూడండి మీకు ఫుల్ కిక్. తర్వాత అలా చేశాక వాళ్ళు కూడా ఏం రెస్పాన్స్ ఉండదు చూడండి, అసలు అలా మాట్లాడేశాక. నేను చేశానండి, నేను అట్లా ఎక్స్పీరియన్స్ చేశాను నా లైఫ్లోనే, అందుకు మీకు చెప్తున్నాను. తర్వాత మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో. అది కూడా ఒక కోడ్ ఆఫ్ వాల్యూలో, అది కూడా ఒక పార్టే, అదొక కూడా పాయింటే. మీ కోడ్ ఆఫ్ వాల్యూ స్ట్రాంగ్ కావాలంటే ఆ పాయింట్ కూడా స్ట్రాంగ్ చేసుకోవాలి. ట్రస్ట్ పెరగాలి, మీరు ట్రస్ట్ పెరగాలి. రేపు పొద్దున మీ లైఫ్లో ఒకవేళ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, ఎవరైతే అదే పాయింట్లో ఉండి అసలు ఇంకా సక్సెస్ కాలేదో వాళ్ళ ప్యాషన్ కెరీర్లో, వాళ్ళ కోసం ఎస్పెషల్లీ చెప్తున్నాను. రేపు పొద్దున మీరు సక్సెస్ అయ్యారు కానీ ట్రస్ట్ లేదు, మీ ట్రస్ట్ లేదు. ఏదో చేసాం, ఏదో నామకే వాస్తా చేసాం, ఎవరి కోసం చేసాం, నా ఫ్యామిలీ కోసం చేసాం, లేకపోతే మా పేరెంట్స్ కోసం చేసాం,
లేకపోతే మా చిల్డ్రన్ కోసం చేసాం ఫ్యూచర్లో. అలా కాదండి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఏ పని చేసినా సెల్ఫ్ ట్రస్ట్ అనేది ఉండాలి. ఆ ట్రస్ట్ బిల్డ్ ఎలా చేస్తారంటే మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేస్తేనే ఆ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ యువర్ సెల్ఫ్ అంటాను. అందుకే ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారో అప్పుడే మీ ప్యాషన్లో కెరీర్లో మీ కెరీర్ని మీరు ఆటోమేటిక్గా ప్రేమిస్తారు. ఫస్ట్ మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. చాలామంది వాళ్ళ ఫాల్ట్స్ని ఏమి యాక్సెప్ట్ చేయరు. వాళ్ళలో ఉన్న ఫాల్ట్స్కి వాళ్ళ ఉన్న పాజిటివ్స్ని వాళ్ళ జీవితం బతికేస్తున్నారు అంతే. మిమ్మల్ని మీరు ఆల్వేస్ యాక్సెప్ట్ చేయాలి. ఆటోమేటిక్గా మీరు యాక్సెప్ట్ చేశారంటే ఆటోమేటిక్గా మీ ఇది ప్యాషన్ కెరీర్లో ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ కాకపోయినా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఎవరు మిమ్మల్ని తోయక్కర్లే, చేయి బాబు ముందుకెళ్ళు, ఎవరు మిమ్మల్ని అడగక్కర్లే, మీరు ఆటోమేటిక్గా వెళ్తారు. లాస్ట్కి ఎన్ని పాయింట్స్ పాటించకపోయినా ఈ కోడ్ ఆఫ్ ఆనర్, కోడ్ ఆఫ్ వాల్యూస్కి ఒకటే పర్పస్ అండి. మీరు స్టేబుల్గా ఇప్పటి వరకు వచ్చారు, అదొక ఎత్తు. కానీ ఇప్పటి నుంచి మీ ఒరిజినాలిటీని బయటపెట్టి మీ సొంత టాలెంట్తో, సొంత తెలివితో, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో మీ పనిని గుర్తిస్తే, మీ పనిని ప్రేమిస్తే, స్టేబుల్ మైండ్ సెట్తో ఉండి ఆల్వేస్ ఏ సిచ్యువేషన్ అయినా సరే, వెదర్ ఇట్ ఈస్ డౌన్ఫాల్ ఆర్ హైస్ వస్తే అప్పుడు సడన్గా మైండ్ సెట్ చేంజ్ చేసుకోకుండా ఏదో మూడ్ స్వింగ్స్ వస్తాయి కదా, మూడ్ స్వింగ్స్ దానిలాగా కాకుండా స్టేబుల్ మైండ్ సెట్ లాగా నెక్స్ట్ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి బలంగా ప్లాన్ చేసుకుంటే అప్పుడు ఏదైనా సాధ్యమే మీ ప్యాషన్ కెరియర్లో. సో కాబట్టి ఇవి మెయిన్ పాయింట్స్. ఈ పాయింట్స్తో కనుక మీరు కనెక్ట్ అయితే కింద కమెంట్స్లో కంపల్సరీ కమెంట్ చేయండి. కింద కమెంట్స్లో నేను ఈచ్ కమెంట్ నేను చదువుతాను. లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ తెలియజేయండి. ఇంకా ఏమైనా పాయింట్స్ యాడ్ చేయాలా అది కూడా చెప్పండి కింద కమెంట్ బాక్స్లో. నిర్భయంగా చెప్పండి. సబ్స్క్రైబ్ కూడా చేయమని నేను చెప్పను. మీకు నచ్చితే చేయండి, నచ్చితే వీడియోని షేర్ చేయండి. ఇతరులకు అవసరం ఉంటుంది. వేరే వాళ్ళు చెప్పిన కోడ్ ఆఫ్ వాల్యూస్తో లేకపోతే వేరే వాళ్ళు చెప్పిన పాయింట్లతో వాళ్ళ జీవితం బతికేస్తుంటారు, వాళ్ళ ఒరిజినాలిటీలు చంపేసుకుంటారు. అలా కాకుండా వాళ్ళు హాయిగా వాళ్ళ కోడ్ ఆఫ్ వాల్యూస్ని బిల్డ్ చేసుకొని దాంతో వాళ్ళు బతకాలంటే అలాంటి వాళ్ళకి ఈ వీడియోని తప్పక షేర్ చేయండి, ఇమ్మీడియట్గా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మరింత ఇంపాక్ట్ఫుల్ వీడియోస్తో మనం ఇట్లానే కలుస్తున్నాం. నమస్తే, దిస్ ఇస్ సాయి ఆదిత్య. నన్ను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను ఇట్లానే వాల్యూ ఇస్తాను. నన్ను ఎప్పుడు మర్చిపోద్దు. నేను మీతో పాటు ఇట్లానే నా ప్యాషన్ కెరీర్ యాజ్ వెల్ యాజ్ మీ ప్యాషన్ కెరీర్తో ఎల్లప్పుడు సపోర్ట్ చేస్తుంటా. See you in my next videos. Stay happy in your passion career. Always stay satisfied in your passion career no matter what. Thank you.